హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి డే 4 ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము, ఎలా స్టార్ట్ అయ్యింది, డేని ఎలా కంప్లీట్ చేసాము అనేసి. ఫస్ట్ అయితే అర్లీ మార్నింగ్ కన్యాకుమారిలో అయితే దిగాము. ఇది ఇండియాలోనే లాస్ట్ డిస్టిక్ అండ్ ట్రైన్ సర్వీసెస్ కూడా ఇక్కడికే లాస్ట్, ఇది ఎండ్ పాయింట్ అంట. సో ఇక్కడ చూసాము. ఇది మనం ఎక్కడ చూసినా ఇక్కడ కూడా వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది, ఇక్కడ కూడా వెళ్ళడానికి మళ్ళీ పట్రీలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఎండ్ పాయింట్. సో ఫైనలీ కన్యాకుమారి లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాని అయితే చేరుకున్నాము. ఇంకా ఇక్కడ ఎలా ఎక్స్ప్లోర్ చేసాము, ఎన్ని ప్లేసెస్ చూసాము అనేసి కంప్లీట్ వీడియో చూడండి. కన్యాకుమారిలో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సింది. మేమైతే కంప్లీట్ 1 డే కన్యాకుమారిలోనే ఉన్నాము, అర్లీ మార్నింగ్ దిగేసి. అండ్ ఇక్కడ నాకు కన్యాకుమారిలో సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడాలని ఉండే. సో అందుకే ఫస్ట్ సన్ రైజ్ కోసం అయితే హోటల్కి వచ్చేసి లగేజెస్ అన్నీ హోటల్లో పెట్టేసాము. అక్కడ మనకి రైల్వే స్టేషన్ దగ్గరనే ఆటో ఉంటాయి. సో బీచ్కి అండ్ టెంపుల్కి దగ్గరలో రూమ్ తీసుకున్నాము. సో ఇక్కడికి వచ్చేసి లగేజెస్ అంతా రూమ్లో పడేసాము. ఇంకా డైరెక్ట్ సన్ రైజ్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎక్కడ లేట్ అయిపోతామో, ఆ వ్యూ మిస్ అయిపోతామో అనేసి రూమ్కి దగ్గరలోనే ఉండే కాబట్టి ఫటాఫట్ వెళ్ళిపోయాము ఫాస్ట్గా. అక్కడ చూస్తే చాలా జనాలు ఉన్నారు. సో ఎక్కడ జనాలు తక్కువ ఉన్నారో చూసుకుని వెళ్దాం, మనకి దగ్గరలో ఉంటే బాగుంటుంది అనేసి. సో ఫైనల్ అయితే ప్లేస్కి వచ్చేసాము. బై లక్ ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. సో మేమైతే కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము. ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా జనాలు వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, అండ్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ అయితే వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాము అనేసి ఇంకా వెళ్ళాము. ఇంకా 15 మినిట్స్ టైం ఉండే మేము వెళ్ళినప్పుడు. సో కొంచెం అట్లా వాటర్లో అయితే ఆడుకున్నాము కొంతసేపు. ఇంకా ఎప్పుడు వస్తుందో ఏంటో అనేసి 1000 కళ్ళతో చూస్తారంటారు కదా, అట్లా కాచుకుని కూర్చున్నాం మేము చూడడానికి. ఇంకా అప్పటి వరకు అయితే మా మమ్మీ ఇంకా సముద్రం లోపలికి వెళ్తుంది, వాటర్తో ఆడుతుంది. ఇంకా అందరు కొంచెంసేపు ఫొటోస్ అలా దిగాము. సన్ రైజ్ అయిపోయింది. ఇంకా ఆ సన్ రైజ్ అవుతున్నప్పుడు అయితే నాకు వీడియో తీయాలి, ఫోటో తీయాలి అనేది కూడా మైండ్లో లేదు. అట్లా చూస్తూ స్టక్ అయిపోయాను అన్నమాట. సో ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది. అండ్ నాకు డ్రీమ్ ఉండే అనమాట, లైక్ కన్యాకుమారిలోనే సన్ రైజ్ చూడాలి, ఆ వ్యూ పాయింట్లో కూర్చొని సన్ రైజ్ చూడాలి అనేసి. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. సో సన్ రైజ్ వచ్చాకైతే వ్యూ ఇంకా అదిరిపోయింది. ఇంకా అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉండే కదా, ఒక మెమొరీ ఉంటుంది అనేసి ఇంకా నేను కార్తిక్ అక్కడ ఫోటోగ్రాఫర్స్తో ఫోటో తీసుకున్నాము. ఆయన లైక్ 1 అవర్లో ప్రింట్ ఇచ్చేస్తారు కదా అలాగా. కానీ నాకు వాళ్ళు తీసింది అంత ఏం నచ్చలేదు. ఇట్స్ నాట్ లైక్ సాటిస్ఫైయింగ్గా లేకుండే, అంత నీట్ వర్క్ లేకుండే, ఏదో తీసామా ఇచ్చామా అన్నట్టు ఇచ్చారు. నాకైతే అంత నచ్చలేదు. ఇంకా ఏం చేస్తాం, తీసుకున్నాక వాళ్ళకి కంపల్సరీ పైసలు కట్టాల్సిందే. ఇంకా పే చేసేసి ఇంకా ఫోటో కూడా తీసుకున్నాము. సో వాళ్ళకి ఫస్టే చెప్పాలి మనం నీట్గా రావాలి అనేసి. ఇంకా మేము కూడా హడావిడిలో ఉండాం కాబట్టి ఏం చేయలేకపోయాము. సో ఇంకా ఫొటోస్ అంతా దిగాక ఇక్కడ సైడ్కి ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడ జనాలు చాలా ఉన్నారు. సో ఎట్లా ఉంది అక్కడ అని చూడ్డానికైతే వెళ్ళాము. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు ఇంకా అది మైండ్లో నుంచి అయితే పోవట్లేదు. ఇంకా మేము కూడా ఆ వేవ్కి కింద పడిపోయాము. అండ్ నా చెప్పులు కూడా లోపలికి వెళ్ళిపోయినాయి, మళ్ళీ బయటకు వచ్చాయిలేండి. ఒక చిన్న పాప కూడా కొట్టుకుని పోయింది. ఆ పాప అయితే చాలా భయపడిపోయింది. ఒకేసారి అట్లా నీళ్ళు పైన పడగానే కింద పడిపోయింది కదా అప్పుడు. ఇంకా బై గాడ్ గ్రేస్ ఎవరికి ఏం కాలేదు. అంటే ఇంకా అప్పుడు అలా వచ్చినప్పటి నుంచి కొంచెం భయం అయితే స్టార్ట్ అయ్యింది మాకు. ఇంకా ఆయన కూడా అట్లానే ఎంజాయ్ చేసినాం కొంతసేపు వాటర్లో. ఇంకా టైం అవుతూ అక్కడ వేవ్స్ అయితే చాలా ఫాస్ట్ అయ్యాయి. సో ఇలాంటి ప్లేసెస్కి పోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అన్ని టైం మనమే ఉండవు అంటారు కదా. సో మా కేర్ఫుల్లో మేము ఉండాలి చిన్నపిల్లల్ని అలా పిలుచుకుని పోయినప్పుడు. సో ఇంకా మేమైతే బాగా ఎంజాయ్ చేసి వాటర్లో అయితే ఫుల్ ఆడుకున్నాము. ఇంకా బాడీ అంతా ఉసుక అయిపోయింది, ఆ ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా. ఇంకా వెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా రూమ్కి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము.
ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్గా స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయాము. ఆకలి అయితే దంచేస్తుంది అండ్ ఫుల్గా వాటర్లో కూడా ఆడుకున్నాం కదా, వాటర్లో ఆడుకోవడం వల్ల ఇంకా ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి అనేసి బయటకు వచ్చాము. ఇంకా బయటికి రాగానే ఇక్కడ షాపింగ్ అయితే రోడ్ సైడ్ ఫుల్ ఉంటుంది. ఇంకా ఒక మంచి హోటల్ని అయితే వెతుక్కుని వచ్చాము. ఇక్కడ ఏమైనా లైక్ మంచిగా తినాలి అనేసి చూసి ఎంత మెనూ కార్డ్ తిరిగేసినా నేనైతే మెనూ కార్డ్ చూడను. మై ఫేవరెట్ దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకా మా మమ్మీ కూడా దోశనే ఆర్డర్ పెట్టుకోలాగా నేను మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేశాను అన్నమాట. ఇది తింటేనే బాగుంటుంది ఇక్కడ అనేసి. ఇంకా నేను ఏం ఆర్డర్ చేస్తే దానికి ఆపోజిట్లో కార్తీక్ ఆర్డర్ చేయాలి కాబట్టి హౌఎవర్ నా సెలెక్షన్ కాకుండా వేరేది ఆర్డర్ చేసేసారు. సో ఫైనలీ మేము ఆర్డర్ చేసాను అన్నీ అయితే బాగున్నాయి, అన్నీ బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా టిఫిన్ కూడా నాకు ప్రైజెస్కి వర్త్ అనిపించింది. ఇంకా టిఫిన్ తిన్నాక టీ అయితే కంపల్సరీ, టీ ఆర్ కాఫీ తాగితేనే అది కంప్లీట్ ఫీల్ ఉంటుంది. సో ముగ్గురు కాఫీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం అండ్ బిల్ కూడా అంత కాస్ట్లీ ఏం రాలేదు, లైక్ మంచిగానే వర్త్ అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ దర్శనానికి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 20 రూపీస్ది ఒక స్పెషల్ దర్శనం ఉంది అండ్ జనరల్ దర్శనం కూడా ఉంది. ఒక యాక్చువల్ చెప్పాలంటే 20 రూపీస్ దానికే హెవీ ఉన్నారు జనాలు. ఈ ఫ్రీ దర్శనం దగ్గరనే ఖాళీ ఉంది స్పేస్. ఇంకా మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇక్కడ ఎందుకు లేవు అక్కడ 20 రూపీస్ పెట్టి ఆ లైన్లో ఎందుకు నిలబడాలి అనేసి. ఇక్కడికి వచ్చాక పీస్ఫుల్గా ఉంది, జనాలే లేరు, హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయామంట. అండ్ ఇక్కడ ఒక రూల్స్ ఏంటంటే బాయ్స్కి షర్ట్స్ అండ్ బనీన్ అలో చేయరు. దర్శనానికి వెళ్ళేటప్పుడు షర్ట్ మళ్ళీ బనీన్ తీసేసి దర్శనం చేసుకోవాలి. సో ఇక్కడ అందుకే కార్తిక్ కూడా షర్ట్ తీసేశారు. ఇక్కడ మేము చుట్టేసుకుని వెళ్తున్నాం కదా, ఇది ఫ్రీ దర్శనం. 20 రూపీస్ దర్శనం అయితే కొంచెం డైరెక్ట్గానే టెంపుల్ లోపలికి వదిలేస్తారు. మేమైతే ఒక రౌండ్ వేయాల్సి వస్తుంది, అంతే డిఫరెన్స్. ఇంకా ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారని మేము ఫ్రీ దర్శనానికి వచ్చేసాము. అండ్ అన్ని దగ్గర అమ్మవారికి శారీ కట్టించి అలంకరణ చేస్తారు కదా, కానీ ఇక్కడ కన్యాకుమారిలో మాత్రం అమ్మవారికి లంగా ఓణి కట్టిస్తారు. ఇక్కడ శారీ అయితే కట్టియారు, లంగా ఓణి కట్టించి అలంకరణ చేస్తారు. ఇంకా కన్యగానే పూజిస్తారు ఆమెని, సో అందుకే కన్యాకుమారి అనేసి. సో దర్శనం అయితే బాగైంది. ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ అంతా మొబైల్ అలో ఉంటుంది, ఓన్లీ గర్భగుడిలో వెళ్ళాక టెంపుల్ లోపలికి ఎంట్రీ అయినాక ఒకటి టెంపుల్లో ఫోన్స్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడ లాకర్లో పెట్టాల్సిన అలా ఏం రూల్స్ లేవు. సో ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇక్కడైతే బయట స్ట్రీట్ షాపింగ్ అయితే ఫుల్ ఉన్నాయి. శారీస్, అమ్మాయిలకి, అబ్బాయిలకి, చిన్నపిల్లలకి ఆడుకునే సామాన్లు, ఇంకా ముత్యాలు దండలు, గాజులు, అన్నీ డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడైతే చిన్నపిల్లలకి శారీస్ కూడా ఉన్నాయి. సో అందుకే మా కుశలకి ఒక చిన్న శారీ తీసుకుంటే బాగుంటుంది, ఆమెకి ఎప్పుడైనా ఫ్యాన్సీ డ్రెస్ అలా ఉన్నప్పుడు స్కూల్లో వేయడానికి బాగుంటుంది అనేసి చూసాము. ఇక్కడ కుశలకి ఒక కేరళ స్టైల్లో ఒక శారీ అయితే తీసుకున్నాము. చాలా బాగుండే. ప్రైస్ కూడా పెద్దవాళ్ళ శారీ కన్నా చిన్నవాళ్ళ శారీనే కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి అయితే మాకు ఇచ్చేశారు. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇక్కడ స్వామి వివేకానంద రాక్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ లైన్ అయితే ఫుల్ హెవీ ఉంది. మా రూమ్ వరకు కూడా లైన్ ఉంది, ఎక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇంత లైన్ అయితే ఇప్పుడు నిలబడడానికి అవ్వదు అనేసి ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వద్దాము అనేసి డిసైడ్ చేసాం. సో రూమ్కి వెళ్ళి కొంతసేపు ఫ్రెష్ అప్ అయి ఆఫ్టర్నూన్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా వచ్చి ఇక్కడ కొంచెం షాపింగ్ అలా చూసుకుని ఇంకా మళ్ళీ లైన్కి అయితే నిలబడ్డాము. ఇంకా ఇట్లానే ఉంటే అవ్వదు అనేసి. సో ఆఫ్టర్నూను ఎండలు అయితే బాగా కొడుతున్నాయి, అయినా కూడా జనాలు ఏం తగ్గలేదు. ఇంకా లైన్ పెద్దగా అట్లానే ఉండే. సో ఇంకా దారిలో షాపింగ్ అంతా ఉండే కదా, అలా చూస్తూ టైం గడిచిపోయింది. అలానే చూస్తూ కూడా ఉండలేం కదా, సో అందుకే ఇంకా కొనుక్కున్నాము గాగల్స్, వాచ్, బ్యాగ్ అలా. సో అలా షాపింగ్ చూస్తూ వెళ్ళే లోపల మా పాయింట్కి కూడా వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాలి. చూసారు కదా బయట అంత లైన్ ఉండే, లోపల కూడా ఫుల్ లైన్ ఉంది. ఇంకా ఫైనల్లీ ఇక్కడ కూడా టికెట్ తీసుకుని వచ్చేసాము ఇక్కడికి. టికెట్ అంతా ఎంట్రీ కొట్టించి వచ్చాము. ఇక్కడ మళ్ళీ బోట్ ఎక్కడానికి కూడా ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ లైన్లో నించోవాలి. నాకు
ఇక్కడ ఒక్కటే కొంచెం లైక్ ఫుల్ టైర్డ్ ఫీల్ వచ్చింది, ఎందుకంటే లైన్ చాలా పెద్దగా ఉంది, క్రౌడ్ కూడా ఫుల్ ఉండే. సో ఇంకా ఇక్కడ బోట్లో ఎక్కేసాము. బోట్లో ఎక్కినాక ఇట్లా సేఫ్టీ జాకెట్స్ ఇచ్చేస్తారు. 20 మినిట్స్ అట్లా బోట్లో ఉంటాము. ఇంకో 20 మినిట్స్లో ఆ రాక్ దగ్గరకు అయితే వెళ్ళి వాళ్ళు డ్రాప్ చేసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ని పిక్ చేసుకుంటారు. సో ఇట్లా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బోట్లోనే ఉంటుంది. దానికి ఇంత ప్రైస్ అని ఉంటుంది. 75 అంటే జనరల్, 300 రూపీస్ అంటే స్పెషల్ ఎంట్రీ. అంటే వాళ్ళకి లైన్ కొంచెం తక్కువ ఉంటుంది. 75 అంటే లైన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ వెళ్ళేది మాత్రం అందరు ఇదే బోట్లోనే. సో ఇంకా మేము బడ్జెట్లో వెళ్ళాలనుకున్నాం కాబట్టి 75 దానికే వెళ్ళాము, కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి. సో అది కాదని మళ్ళీ లోపలికి వచ్చాక స్వామి వివేకానంద రాక్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇంకొక టికెట్ తీసుకొని మళ్ళీ దానికి వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ బోట్ ప్రైజింగ్ వేరు, మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్కి టికెట్ వేరు ఉంటుంది. ఇక్కడ మళ్ళీ టికెట్ తీసుకున్నాక మనము ఇక్కడ ఇన్ అవుతాం. ఇక్కడ ప్లేస్ అయితే భలే అనిపించింది. చుట్టూ వాటర్, చుట్టూ సముద్రము, మధ్యలో ఆ రాక్లో మొత్తం ఇంత ప్లేస్లో మనం తిరగాలి. ఎక్కడ చూసినా వాటర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ హెవీ విండ్, ఆ సీ సౌండ్ మస్త్ అనిపించింది. అండ్ ఇక్కడ మనకి పక్కల కనిపిస్తుంది కదా, ఈ లైన్ ఏంటి అంటే రిటర్న్ వెళ్ళడానికి కూడా మళ్ళీ లైన్ చేయాలి. సో అక్కడ కూడా లైన్ చేయడం తప్పలేదు. ఇంకా ఇక్కడ స్లిప్పర్స్ అయితే వదిలేసి ఇట్లా ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోయాము. లోపల అయితే కొన్ని దగ్గర కెమెరా అలో ఉంది అండ్ కొన్ని దగ్గర అలో లేదు. సో ఇంకా ఎక్కడెక్కడ అలో ఉంది అక్కడ తీసుకున్నాము. కొంచెం మంచిగా పిక్స్ కూడా దిగాము. లొకేషన్ బాగుంది, ప్లేస్ బాగుంది, పిక్స్ కూడా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ ఏం స్పెషాలిటీ అంటే స్వామి వివేకానంద ఇక్కడ కూర్చుని మెడిటేషన్ చేశారంట 3 days వరకు. ఆయన చికాగోకి వెళ్ళే కన్నా ముందు ఇక్కడ మెడిటేషన్ చేసి వెళ్ళారంట. సో అందుకే ఆయన మెమొరీగా ఇక్కడ ఏకశిలా విగ్రహం చేశారు స్వామి వివేకానందది. చాలా బాగుంది. అంటే లోపల అది వీడియోగ్రఫీ అలో లేదు కాబట్టి తీయలేకపోయాము. అండ్ ఇక్కడ అమ్మవారి పాదుకే అంటారు కదా, అవి ఉన్నాయి. ఇక్కడ పాదుకేని దర్శనం చేసుకుని బయటికి వచ్చాము. సో ఇక్కడ అంతా మస్తు ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి డైరెక్షన్ నార్త్ సౌత్ ఎట్లా డైరెక్షన్ ఉంది, ఏ సైడ్ అనేసి అక్కడ నక్షం వేశారు. ఫస్ట్ పాదుకాన్ని దర్శనం చేసుకున్నాక స్వామి వివేకానంద విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఏకశిలా విగ్రహం అంట. ఎంత బాగా ఎత్తారు అంటే శిల్పి చాలా గ్రేట్ అసలు. అండ్ ఇక్కడ ఏంటంటే సన్ రైజ్ క్యాలెండర్ అంట. సో ఎట్లా రైజ్ అయ్యి ఎట్లా సెట్ అవుతుంది అనేసి ఇక్కడ బాగా చూపించారు. అంటే దక్షిణము ఉత్తరము అన్ని డైరెక్షన్ చూపించి ఎలా ఏ టైంకి ఏ వైపు ఉంటారు సూర్యుడు అనేసి అట్లా క్యాలెండర్ లాగా పెట్టారు స్టోన్ పైననే డైరెక్ట్. ఇక్కడ చూశారు కదా, చుట్టూ సముద్రం, మధ్యలో ఈ స్టోన్. ఇక్కడ కూర్చుని ఆయన మెడిటేషన్ చేశారంట. ఎంత గ్రేట్ కదా అసలు. అండ్ ఇది వచ్చేసి మెడిటేషన్కి మెడిటేషన్ రూము. అక్కడ వెళ్ళి మనం కావాలంటే మెడిటేషన్ చేయొచ్చు. మేము ఒక 10 minutes కూర్చుని వచ్చాము. ఎంత ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ బుక్ స్టాల్స్ కూడా ఉన్నాయి. బుక్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకు కావాల్సి ఉంటే తీసుకోవచ్చు, లేదంటే జస్ట్ చూసి రావచ్చు. అండ్ ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేశారు. రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ స్టోర్ అయితే దాన్ని ప్యూరిఫై చేసి ఇక్కడ తాగడానికి పెట్టారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంత చూసాక మొత్తం రౌండ్ వేసి ఇంకా రిటర్న్ వెళ్ళాలి, మళ్ళీ బస్సుకి టైం అయిపోతుంది అనేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇదే బస్లో మేము కన్యాకుమారి మొత్తం చూసాము. ఇక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఓన్ ట్యాక్సీ అలా బుక్ చేసుకోకన్నా ఇట్లా మనం వీళ్ళ దాంట్లో టీటీలో వెళ్తే పర్ పర్సన్ 200 ఛార్జ్ చేశారు. బాగా అనిపించింది. లైక్ 6 to 7 ప్లేసెస్ చూపించారు. వాళ్ళే పికప్ డ్రాప్, మళ్ళీ మా హోటల్ రూమ్ టు హోటల్ రూమ్ వరకు. ఇక్కడ ఫస్ట్ అయితే మ్యూజియంకి తీసుకొచ్చారు, వండర్ వ్యాక్స్ మ్యూజియం. ఇక్కడ మొత్తం వ్యాక్స్తోనే ఉన్నాయి, అన్ని విగ్రహాలు చేశారు మనుషులవి. ఇంకా ఇక్కడ ఈ మ్యూజియం అంతా చూసుకుని ఇంకా బస్సులో ఎక్కి కూర్చున్నాం. ఇంకా అప్పటికే మళ్ళీ ఆకలి అవుతుంది తిన్నా కూడా.
సో ఇంకా మమ్మీలు మా పక్కన ఉంటే తెలుసు కదా, ఆకలి అనగానే వాళ్ళ బ్యాగ్లో నుంచి ఫుడ్స్ ఇలా వస్తూ ఉంటాయి. మా మమ్మీ ఏ గ్యాప్లో ఇవన్నీ తీసుకున్నదో తెలియదు. ఆకలి అనగానే ఇంట్లో నుంచి తీసుకొచ్చిన బురుగులు, స్వీట్స్ అన్నీ తీసి ఇచ్చేసింది, తినండి ఇవి అనేసి. సో ఇంకా లైట్గా స్నాక్స్ కూడా చేసేసాము. అమ్మ వాళ్ళు మన దగ్గర ఎప్పుడు ఉంటారో అప్పుడు మనకి ఆకలన్న మాటే ఉండదు. ఇదైతే 100%. ఎప్పుడు ఆకలన్నా ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇంకా అక్కడ స్నాక్స్ తినేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అంటే, ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సేమ్ తిరుపతి లాగానే రిప్లికేట్ చేశారు ఇక్కడ. చాలా అంటే చాలా పెద్దది ఉంది ఈ టెంపుల్. చాలా ప్లేస్ ఉంది, పార్కింగ్కి కానివ్వండి, కూర్చోడానికి, తిరగడానికి అంతా బాగుంది. ఏంటి అంటే అక్కడ వన్ థింగ్, మా ఎండలు అయితే మండిపోయాయి. ఈ వింటర్లో కూడా ఈ లెవెల్ ఆఫ్ ఎండలు ఉన్నాయంటే ఇంకా సమ్మర్లో పోతే ఇంకా అది ఊహించుకోలేము. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చినా మనకి సీ అనేది కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సముద్రం ఉంటుంది, అవి ఉంటుంది అక్కడ వెళ్ళినా. అండ్ ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చాము. సో అక్కడ చెప్పలన్నీ వదిలేసి కాలు కడుక్కొని వెళ్తున్నాం. సో ఎండలు ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ వీళ్ళు వైట్ పెయింట్ వేసేసారు కాలు కాలకూడదు అనేసి. ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో అట్లా స్టెప్స్ ఎక్కిన ఫీల్ రావాలని కూడా ఇక్కడ కొండ మీద ఎక్కినట్టు స్టెప్స్ కూడా పెట్టారు. చూసారు కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఆ సముద్రం మొత్తం ఎలా కనిపిస్తుందో, బ్లూ సీ. చాలా పెద్ద ప్లేస్లోనే కట్టారు టెంపుల్, గార్డెన్ అదంతా. చాలా స్పేస్ అయితే బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ క్రౌడ్ అయితే అసలు ఎక్కువ లేదు, ప్రశాంతంగా ఉంది. వెళ్ళిన దాంట్లో ఈ ప్లేస్లో అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. ఎందుకంటే క్రౌడే లేదు కాబట్టి పీస్ఫుల్గా ఉంది. ఏం చూడాలన్నా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేలాగా. క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాము, బాగా అయింది. సేమ్ తిరుపతిలో చూస్తే ఎలా అనిపిస్తుందో అలానే అనిపించింది వెంకటేశ్వర స్వామిని చూశాక. సో ఇంకా బయటికి వచ్చేసి బొట్టు పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఇది గోపురం చూసినా అలానే అనిపిస్తుంది మనకి, తిరుపతిలో ఉన్నాం అన్నట్టే. బాగానే రీక్రియేట్ చేశారు తిరుపతిని వీళ్ళు. అండ్ ఇప్పుడు మనం చూసి వచ్చాం కదా స్వామి వివేకానంద రాక్, ఇదే చూడండి. ఆ చుట్టూ సముద్రం మధ్యలో ఆ రాక్ అలా ఉంది. ఇక్కడ నుంచి మనకి డీటెయిల్గా కనిపిస్తుంది. సో అట్లా ఆ చుట్టూ సముద్రానికి మధ్యలో ఆ రాక్ అట్లా ఉంది. సో అట్లా అది కూడా చూసి వచ్చి నెక్స్ట్ ఇంకా ఈ దేవస్థానంలో దర్శనం కూడా చేసుకున్నాము. దర్శనం అయిపోయాక మళ్ళీ టీటీలో కూర్చున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా లోటస్ లోటస్ లోటస్. ఇక్కడ దేవుడికి ఎక్కించడానికి కూడా లోటస్ ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ అమ్మేది కూడా ఎక్కువగా దేవుని టెంపుల్స్ దగ్గర లోటసే ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అంటే సాయిబాబా టెంపుల్కి అయితే తీసుకుని వెళ్ళారు. ఇక్కడ మొత్తం వైట్ థీమ్ ఉంది సాయిబాబా టెంపుల్. బాబా దర్శనం కూడా బాగుంది. ఇక్కడ కూడా క్రౌడ్ ఏమంత ఎక్కువ లేదు. ఓన్లీ మెయిన్ ప్లేసెస్లోనే క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది. ఈ సైడ్ సీన్ ప్లేసెస్లో అంత ఎక్కువ ఏం లేదు క్రౌడ్. సో ఇక్కడ బాబా దర్శనం అయింది. ఇంకా మ్యూజియం కూడా పెట్టారు, లైక్ ఆయన చరిత్ర గురించి అదంతా కూడా. మళ్ళీ ఇక్కడ దర్శనం అయిపోయాక మళ్ళీ టీ ఎక్కాము. ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటే మధ్యలో వాళ్ళకి గణేశ విసర్జన టైం అంట అప్పుడు. సో ఇంకా ఫుల్ గణేశాలు వెళ్తూనే ఉన్నాయి. ఏం లేకున్నా నియర్లీ 108, 100 పైననే చూసుంటాం గణేష దర్శనము. ఇంకా మధ్యలో మాకు వినాయకుడి దర్శనం కూడా అయిపోయింది. వాళ్ళ సెలబ్రేషన్ అవన్నీ చూస్తే భలే హ్యాపీ అనిపించింది. నేనైతే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నేను ఫీల్ అయ్యాను. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువైపోయి మాకు కొంచెం డిలే అయ్యింది అక్కడ. సో ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మేము వచ్చిన టెంపుల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ అంట. కన్యాకుమారిలో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ కూడా క్రౌడ్ ఎక్కువనే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఈ హొండాని చూసి నెక్స్ట్ ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ పక్కలోనే ఉంటుంది ఇది. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది. ఎక్కడికి వెళ్తామో ఎక్కడికి వస్తామో అని కూడా అర్థం కాదు, అంత పెద్దది ఉంది. లోపలికి వెళ్ళగానే మేమైతే ఎక్కడ మిస్ అయిపోతానో అనిపించింది. అంటే
క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ లోపల వెళ్తూ వెళ్తూ చాలా దేవస్థానాలు అంటారు కదా, అవి చాలా ఉన్నాయి. లోపల వెళ్తూ వెళ్తూ అన్ని దేవుని దర్శనం కూడా అవుతుంది మనకి. చూశారు కదా, ఎంట్రన్స్ ఇలా ఉంది, చాలా పెద్దది, పెద్ద పెద్ద పిల్లర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ ఏదో విశేష పూజ జరుగుతుంది. సో అక్కడ ఇంకా జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది నాకు. అక్కడ ఎక్కడికి వెళ్తున్నాము, ఇంకా వస్తూనే ఉన్నాయి లోపలికి వెళ్ళినట్టెల్లా అనేసి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం చూసాను అంటే మ్యూజికల్ పిల్లర్. ఆ పిల్లర్ నుంచి ఇట్లా కొడితే మనకి సౌండ్ వస్తుంది చెవు పెట్టి వింటే. సో ఆ పిల్లర్స్ని కూడా ఇక్కడ చూసాము. ఇక్కడ మేము ముందుకు వెళ్తూ ఉంటే అన్ని పిల్లర్స్కి ఇట్లా లాక్ వేసి ఉంచారు, ఇట్లా గేట్ లాగా చేశారు. ఇది ఇట్లా గేట్ లాగా ఎందుకు చేశారు అని అర్థం కాక అక్కడ ఒక పూజారిని అడిగాము, ఇట్లా ఎందుకు లాక్ చేశారు అంటే, ఇవి మ్యూజిక్ పిల్లర్స్, అక్కడ ఒక 4 పిల్లర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు వినొచ్చు, అన్నీ లాక్ చేశారు అనేసి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి విన్నాము. బాగా అనిపించింది, ఇట్లా మేము కొడుతున్నట్లలో మ్యూజిక్ వస్తూనే ఉంది. ఇంకా లోపల దర్శనం చేసుకుని వచ్చాక మళ్ళీ బయట స్నాక్స్ తిన్నాము. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అంటే ఇక్కడ ఒక శ్రీరామ్ టెంపుల్ ఉంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ శ్రీరాముడి దర్శనం కూడా అయిపోయింది. లిటరలీ ఆ రోజు అయితే చాలా దర్శనాలు అయినాయి, అన్ని దేవుల్ని పలకరించినట్టు అయ్యింది ఆ రోజు అయితే. ఇంకా శ్రీరాముని దర్శనం కూడా అయ్యింది. అండ్ అలాగే ఇక్కడ హనుమంతుని దర్శనం కూడా అయ్యింది మనకు. పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉండే ఇక్కడ. ఇంకా ఇక్కడ దర్శనం కూడా బాగా అయ్యింది. ఇంకా నెక్స్ట్ అంటే సన్సెట్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది చెప్పాను కదా. సో అందుకే ఇక్కడ సన్సెట్ మిస్ అయిపోతామేమో అనుకున్నాము. అయినా కూడా పర్లేదు, టైంకి అయితే పిలుచుకుని వెళ్ళారు వాళ్ళు, వాళ్ళ మాట ప్రకారంగానే సన్సెట్ వ్యూ కూడా చూపించారు. మా హోటల్ రూమ్ దగ్గర సన్ రైజ్ వ్యూ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి సన్సెట్ వ్యూ. కొంచెం లేట్ అయినా ఇంకా సన్సెట్ అవ్వకన్నా ముందే వచ్చేసాము. సన్సెట్ అయితే చాలా క్రౌడీగా ఉంది, ముందుకు కూడా వెళ్ళలేకపోయాము. సో దూరం నుంచి చూసినా కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల అంత నీట్గా కనిపించలేదు, కానీ సన్సెట్ అయితే చూసాం కన్యాకుమారిలో అన్న ఫీల్ అయితే ఉంది. చూసారు కదా, కొంచెం క్లౌడీగా ఉండే క్లైమేట్ అయినా కూడా సన్సెట్ సన్ రైజ్ 2 కన్యాకుమారిలో చూడాలనుకున్నాం, 2 చూసేసాము. సో ఫైనలీ అది చూశాక ఇంకా అక్కడ బజ్జీలు అవన్నీ అమ్ముతుంటే ఇంకా బజ్జీలు తీసుకుని తినేసాము లైట్గా. ఇంకా అక్కడక్కడ స్నాక్స్ పడుతూ ఉంటే ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక మ్యూజియంకి వచ్చాము, ఈ టెంపుల్ కాదు. ఇక్కడ ఏంటి అంటే రామాయణం ఎట్లా జరిగింది కదా, దాన్ని మొత్తం పిక్చర్గా పెట్టేసి మళ్ళీ దాని కింద మొత్తం రాశారు మ్యూజియం లాగా. చుట్టూ లైక్ రామాయణం ఎట్లా స్టార్ట్ అయింది, సీత అపహరణం ఎట్లా జరిగింది, లంకకి ఎట్లా వెళ్ళారు, అవన్నీ మ్యూజియం చేశారు. బాగుంది. లోపలికి వెళ్ళి అన్నీ చూస్తే లైక్ తెలియని వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, విత్ పిక్చర్స్తో పాటు ఉంది కదా. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ ఫీజ్ కూడా ఉంది, 25 రూపీస్ అనుకుంటా. అండ్ ఇక్కడ మళ్ళీ చూసారు కదా, విలేజ్ థీమ్గా ఎంత నీట్గా కట్టారో ఈ హట్, నాకైతే చాలా నచ్చింది, అందుకే క్యాప్చర్ చేసుకున్నా. ఇక్కడ ఏంటంటే ఆయుర్వేదిక్ హెల్త్ ఐటమ్స్ అమ్ముతారంట. సో ఇంకా అన్ని ప్లేసెస్ చూడడం అయిపోగానే రూమ్ దగ్గర డ్రాప్ చేసేసారు. ఇంకా నైట్ అయితే ఫుల్గా పడుకున్నాం. సో ఇదండి మా కన్యాకుమారి ట్రిప్. ఇలా ఇన్ని ప్లేసెస్ చూసి బాగా ఎంజాయ్ చేసాము. అండ్ డే 5 ఎలా స్టార్ట్ చేసాము, ఇంకా ఎక్కడికి వెళ్ళాము అనేసి నెక్స్ట్ వీడియోలో చూడండి. సో అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.